ఫోల్డబుల్ ఫోన్స్ ఇప్పుడు మార్కెట్లో బాగా వినపడుతున్న పేరు. ఈ 2025కి ఫోల్డబుల్ ఫోన్స్ ఏ కంపెనీ వస్తున్నాయంటే గూగుల్, శాంసంగ్, ఓప్పో. ఈ బ్రాండ్‌తో కాకుండా స్టార్టప్ కంపెనీలు కూడా ఫోల్డబుల్ ఫోన్ మీద వర్క్ చేస్తున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ద్వారా మనం అసలు ఇది కొనచ్చా? లేదా ఇందులో ఏమైనా జిమ్మిక్ ఉందా? మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా వీడియోలోకెళ్దాం. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ అనేది 2019లో ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి బ్రాండ్ శాంసంగ్. గెలాక్సీ ఫోల్డ్తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 2025 చూసుకుంటే చాలా బ్రాండ్స్ దీనికి పోటీ పడుతున్నాయి. మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్తో, వాటర్ రెసిస్టెన్సీ అండ్ స్ట్రాంగ్ అల్ట్రా థిన్ బాడీతో ఇవి అందిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లు స్టైల్ కూడా స్లేమ్ షెల్, రోలబుల్, హారిజెంటల్ బ్రాండ్స్తో వన్‌ప్లస్, వివో, హానర్ అండ్ మోటరోలా ఇవన్నీ మార్కెట్లో ఒక రేసులో ఉన్నాయి. ఒకప్పుడు యూజ్ చేసిన ఫోల్డబుల్కి ఇప్పుడు యూజ్ చేసిన ఫోల్డబుల్ ఫోన్స్కి చాలా వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ యూజర్స్ ఇయర్కి ఎక్స్పీరియన్స్ చెందుతారు. కొత్తగా కాన్కేవ్ గొరిల్లా గ్లాసులని ఇవన్నీ అప్గ్రేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్క్రాచ్ రెసిస్టెన్సీ, వాటర్ రెసిస్టెన్సీ కూడా ఈ ఫోన్లో వస్తున్నాయి. బ్రాండ్లు వచ్చి ఎక్కువ దీన్నే దృష్టి పెడుతున్నాయి. క్వాలిటీ అందించడం, నెక్స్ట్ ఎక్కువ మార్కెట్ చూపించుకోవడానికి బ్రాండ్స్ ట్రై చేస్తున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్లో నాకు మెయిన్గా నచ్చిన డిజైన్స్ వచ్చి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 6, ఓప్పో N3 5. ఈ రెండు ఫోన్లు నాకు డిజైన్ కొంచెం ప్రీమియంగా అనిపించాయి. లుక్ వైజ్ కూడా ఈ రెండు ఫోన్లు బాగా అనిపించాయి. ఫోల్డబుల్ ఫోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీలో ప్రీవియస్గా మీకు శాంసంగ్ ఫోల్డ్ స్టార్టింగ్ వర్షన్ చూస్తే హింజ్ అనేది మీకు చాలా లైన్గా కనిపించేది. ఇప్పుడు వచ్చే ఫోన్ ఈ హింజ్ లైన్ కూడా చాలా తగ్గింది. ఇంకా రాబోయే జనరేషన్లో ఫోల్డబుల్ ఫోన్ ఆ హింజ్ అనేది కనబడదు. సాధారణ ఫోన్స్తో పోల్చుకుంటే ఈ ఫోల్డబుల్ ఫోన్స్ కొంచెం బరువుగానే ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఒక ఫోన్ 2 ఫోన్తో సమానంగా ఫోల్డ్ అవుతుంది కాబట్టి. ఈ ఫోల్డబుల్ ఫోన్లో డిస్ప్లే వచ్చి 7.6 ఇంచెస్ AMOLED స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. దాదాపు ఒక ట్యాబ్లెట్ చేతితో పట్టుకున్నట్టు ఉంటుంది. అలాగే బయట స్క్రీన్ చూసుకున్నా మీకు యూజ్ చేసుకోవడానికి కూడా మన రెగ్యులర్ ఫోన్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇచ్చారు. ఫోల్డబుల్ ఫోన్లో ఇంకా ముందుగానే చెప్పాను కదా, హింజ్ కూడా చాలా లైట్‌గాను, థిన్‌గా కనబడుతుంది. ఈ హింజ్ కూడా కాన్సంట్రేషన్ పెడుతున్న డిజైనర్స్ ఇంకా వచ్చే ఫోన్‌లో కూడా ఇంకా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇందులో ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో వచ్చేవి పవర్ఫుల్ ప్రాసెసర్లు. అందులో ఒకటి స్నాప్‌డ్రాగన్ జెన్ 3, ఇంకోటి టెన్సర్ G4. ఈ పవర్ఫుల్ ప్రాసెసర్ వల్ల మల్టీ టాస్కింగ్, స్పీడ్‌గా ఏమైనా యాప్‌ను ఓపెన్ చేసినా బాగా ఉపయోగపడుతుంది. అలాగే శాంసంగ్ ఫోల్డ్‌లో వచ్చి 3 యాప్స్ ఒకేసారి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మల్టీ టాస్కింగ్ వల్ల ప్రాసెసర్ హీట్ ఎక్కడం కానీ, ల్యాగ్ అవ్వడం కానీ ఈ ఫోల్డబుల్ ఫోన్స్‌లో అనేది ఉండదు. బ్యాటరీ పరంగా చూసుకుంటే ఈ ఫోన్లు అంతగా పర్లేదు, కానీ గుడ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ లార్జ్ స్క్రీన్ వల్ల మనం యూజ్ చేసేది బట్టి బ్యాటరీ తొందరగానే మనకు డ్రై అయిపోతుంది. మినిమమ్ రోజుకో 2 టైమ్స్ అయినా ఛార్జింగ్ పెట్టాల్సొస్తది. కెమెరా విషయానికొస్తే ఈ ఫ్లాషింగ్ ఫోన్ల వల్ల ఈట్లి క్వాలిటీ మాత్రం సూపర్‌గా ఉంటుందని అనుకోవచ్చు. ఓప్పో ఫైండ్ N3 వచ్చి అండర్ స్క్రీన్ కెమెరా వస్తది. సెల్ఫీ కెమెరా వచ్చి. ఈ ఫోల్డబుల్ ఫోన్స్‌లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. ప్రోస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రోస్ ఏంటంటే ట్యాబ్లెట్, ఫోన్ 2 ఒకలాగే వాడొచ్చు. ఇంకోటి డ్యూరబిలిటీ, క్వాలిటీ గానీ, డిజైన్ గానీ ఇప్పుడు చాలా బాగున్నాయన్నమాట. ఫోల్డబుల్ ఫోన్లు ఏం చూసుకున్నా సరే ఆ క్వాలిటీ గానీ, డ్యూరబిలిటీ గానీ చాలా బాగున్నాయి. అలాగే ఎర్లీ జనరేషన్‌కి కూడా ఈ ఫోల్డబుల్ ఉపయోగపడేలాగా ఉన్నాయి. ఇంకా కాన్స్ విషయానికొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేది బడ్జెట్. ఈ ఫోన్లన్నీ నాకు తెలిసి 1,50,000, మినిమమ్ 1,00,000, 2,00,000 ఉంటాయి. ఇంత బడ్జెట్ అంటే మనకు కష్టం. ఇంకోటేంటంటే హార్డ్‌నెస్ అంటే బరువుగా ఉంటాయి. ఒక జోబులో పెట్టుకొని వెళ్దామన్నా మనం ఫోన్ మోసుకొని వెళ్ళాం. ఇప్పుడు ఫోల్డబుల్ వల్ల ఆప్టిమైజేషన్ యాప్స్ ఉంటాయి. ఇప్పుడు మన రెగ్యులర్ ఫోన్స్ కన్నా అవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ యాప్స్ అనేవి అప్డేట్ ఇస్తే సరిపోద్ది. అదే అప్డేట్ ఇవ్వలేదనుకోండి యాప్స్, ఆప్టిమైజేషన్‌కి కూడా కొద్దిగా ప్రాబ్లమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక యాప్ ఓపెన్ చేసామనుకోండి, ఆ యాప్ ఇప్పుడు మనం రెగ్యులర్ ఫోన్స్ ఎలా ఓపెన్ అవుతుంది, దానికి తగ్గట్టు అది ఓపెన్ అవుతుంది. ఆ యాప్ గాని అప్డేట్ ఇస్తే దానికి తగ్గట్టు అప్పుడు ట్యాబ్లెట్‌లాగా కన్వర్ట్ అవుతది. ఫోన్‌లా పెడితే ఫోన్‌లా కన్వర్ట్. అది ఆప్టిమైజేషన్ అవ్వదనమాట సరిగ్గా. ఇంకోటేంటంటే స్క్రీన్ డ్యూరబిలిటీ ఉంటది కదా! స్క్రీన్ డ్యూరబిలిటీ ఎన్ని సార్లు క్లోజ్ చేస్తే ఆడు చెప్తాడు. ఒక 3000 టైమ్స్, 5000 టైమ్స్ అని చెప్తాడు. కానీ అన్ని సార్లు తర్వాత అంటే లాంగ్ లాస్టింగ్ మామూలు రెగ్యులర్ వచ్చే లాంగ్ లాస్టింగ్ అది ఉండదు. కానీ వచ్చే జనరేషన్ ఇంకా అవి అప్‌గ్రేడ్ అవుతాయని
నేను అనుకుంటున్నాను. వచ్చే జనరేషన్ మారే కొద్దీ అప్‌గ్రేడ్ అవుతాయి అనుకుంటున్నాను. సామ్‌సంగ్‌కి ఫస్ట్ ఫోల్డబుల్ చూసుకున్నా, ఇప్పుడు ఫోల్డబుల్ 6 చూసుకున్నా చాలా వేరియేషన్ ఉంది. అలా మిగతా బ్రాండ్స్ కూడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ సాధించాయి. అసలు ఈ ఫోల్డబుల్ ఫోన్ ఎవరికి యూజ్ అవుతది? ఎవరికంటే ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళకి, గేమింగ్ ఆడేవాళ్ళకి, యూట్యూబ్ గాని ఏమైనా వీడియోస్ చూసేవాళ్ళకి, నెక్స్ట్ ముఖ్యంగా వీడియో కాల్. మనం ఎవరితో అయినా వీడియో కాల్ మాట్లాడినా పెద్ద స్క్రీన్‌లో బాగా కనబడుతుంది. దీనికి బాగా ఈ ఫోల్డబుల్ ఫోన్ అనేది ఉపయోగపడుతుంది. అసలు ఈ ఫోల్డబుల్ ఫోన్‌లు వాడాలంటే ముఖ్యంగా మనం ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు గానీ, ఏ బస్సులో, ట్రైన్‌లో ఎళ్తున్నప్పుడు ఒక టాబ్లెట్‌ని రీప్లేస్ చేసేలాగా ఈ ఫోల్డబుల్ ఫోన్ అనేది వర్క్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఏవైనా వీడియోస్ చూసినా సరే, ఏవైనా మీడియా వాడుతున్న ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ వాడినా ఇవన్నీ పనికొస్తాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు నన్నడిగితే మీరు ఈ కాస్ట్ అనేది చాలా ఎక్కువుంటుంది. ఇప్పుడు సాధారణ ఫోన్ ఎలా వాడితే అది వాడుకోవడం బెస్ట్. ఇప్పుడు రాబోయే జనరేషన్‌కి ఫోల్డబుల్ ఫోన్స్ అనేది మార్కెట్‌లో బోలెడు వస్తూ ఉంటాయి. ఫోల్డబుల్ వస్తాయి, రోలబుల్ ఫోన్స్ కూడా వస్తాయి. అవి ప్రైస్ తగ్గుతూ ఉంటాయి. అప్పుడు మనం ఇంకా జనరేషన్ మారే కొద్దీ ఇంకా క్వాలిటీ గానీ, డ్యూరబిలిటీ గానీ వస్తుంది. ఆ ఫోన్ తీసుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఫైనల్లీ ఈ 2025లో ఫోల్డబుల్ ఫోన్స్ కొనడం కరెక్టే అంటారా? నా పరంగా అయితే కరెక్ట్ అనే చెప్తాను. అది ఎలాగంటే, ఇప్పుడు మనం వాడే యూసేజ్ కన్నా మల్టీ టాస్కింగ్ స్క్రీన్ సైజ్ పెరుగుతుంది. మనకు యూజ్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ కావాలి అంటే కరెక్ట్‌గా కొనాలి. లేదు మనం మల్టీ టాస్క్ చేయట్లేదు. ఉన్న ఫోన్ సరిపోతుందంటే మామూలు ఫోన్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే జనరేషన్ బట్టి ఈ తరం అనేది ఇంకా బాగా అప్‌గ్రేడ్ అవుతుంది. అప్పుడు మీరు ఈ సంవత్సరంలో ఫోన్ కొనడం కరెక్ట్ అంటారా? లేకపోతే వచ్చే జనరేషన్ కొనడం బెటర్ అంటారా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే చాలా థాంక్స్. వచ్చే వీడియో కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ మహి.